ఈ సంవత్సరం పంట నాశనమైపోయింది. ఒరే బాలయ్య, ఇంకా ఎంత అప్పు చేస్తావో తెలీదు. నువ్వు చేసిన అప్పుని నీ పిల్లలు తీర్చుతారు. అప్పటికి కూడా అది తీరదు. ప్రతి సంవత్సరం పంట ఇలాగే నాశనమైపోతే పిల్లలకు తిండి పెడతావు బాలయ్య. రక్షించండి, రక్షించండి. రక్షించండి, రక్షించండి. అరే చౌదరి గారు, ఆ మనిషి మునిగిపోతున్నాడు, రక్షించండి. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం. నమస్కారం. రా బాలయ్య, కూర్చో. ఎట్లా ఉంది ఇప్పుడు ఒంట్లో? అయితే నిన్ను చూస్తే మాత్రం బానే ఉందాం అనిపిస్తోంది. అవును సర్పంచ్ గారు, మీరిచ్చిన మందులు మంచి ప్రభావం చూపించాయి. ఇప్పుడు నేను పూర్తిగా బాగున్నా. నేను అనుకున్నాను ఊరు చూసొద్దామని, అందుకే ఇటొచ్చాను. వెళ్ళొచ్చావా ఊరికి? చూశానండి. అన్నీ ఇంత పెద్ద పెద్దగా, పెద్ద వాహనాలు, పెద్ద గోదాము, అంతటా సంపద. ఎంత బాగుంది సర్పంచ్ గారు. బాలయ్య, దీని వెనకాల కూడా వాళ్లే ఉన్నారు. నిన్ను మునిగిపోకుండా రక్షించిన వాళ్లే. అదేమిటి సర్పంచ్ గారు? గట్టి వేళ్లు. నువ్వు ఎలాగైతే ఆ మొక్కకున్న గట్టి వేళ్లని పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డావో, అలాగే పయనీర్ P3502 కూడా మా ప్రగతిరథం చక్రాల్లో ఇరుసులా మారింది. పయనీర్ P3502 వల్ల వేళ్లు గట్టిపడి లోతయ్యి మొక్కని భూమిలో నుంచి మంచి పోషకతత్వాలని, నీటిని చక్కగా అందిపుచ్చుకోవడానికి సహాయపడతాయి. వేళ్లు లోతుగా ఉంటే ఇంకో లాభం ఏమిటంటే, ఒకవేళ ఊళ్ళో ఎప్పుడైనా కరువు ఏర్పడితే ఈ వేళ్లే మొక్కని ఎక్కువ కాలం బతికి ఉండడానికి సాయపడతాయి. ఈ ప్రత్యేకత వలన పొడవుగా, లావుగా, ఏపుగా ఎదిగిన కండలొస్తాయి. అందులో ఉంటాయి ఎక్కువగా మెరిసే నారింజ రంగు గింజలు. ఇక నువ్విక్కడ చూసిన పెద్ద పెద్ద బళ్ళున్నాయే, అవి ఎందుకంటే పెద్ద కండెలు చిన్న చిన్న బళ్లలో పట్టనే పట్టవు. పైగా గోదాం కూడా పెద్దదే కావాలి. మరి ఇంత మేరన ధాన్యం ఉంటే పయనీర్ P3502 ఇచ్చిన వేళ్లే మా సంపదకు అసలు కారణం. ఇంకోలా చెప్పాలంటే లాభాలకి మూలం P3502దే మూలం. అర్థమైందా? అర్థమైందండి. బాబు, అర్థం చేసుకో. పయనీర్ P3502 ఉంటే అంతా ఉన్నట్టే. ఇక విషయం అర్థమైన తర్వాత ఆలస్యం చేయకూడదు. పయనీర్ P3502 ఐశ్వర్యానికి దృఢమైన ఆధారం. ఈ రోజే పొందండి, జీవితాన్ని సుఖమయం చేసుకోండి.